ఈనాటి దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, సాత్విక్ యాత్వికులను దీవించి వారికి జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిసెస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల ఉదయ్ భాస్కర్ పల్లవి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తొక్కల ఉదయ్ భాస్కర్ పల్లవి సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల బేబీ సరోజుని దేవుడు దీవించాలని మరియు మంచి ఆయురారోగ్యాలతో నింపమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. బండి జైపాల్ విజయ్ కుమారి కుటుంబాన్ని దీవించమని, నిఖితా అర్చనలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రవీణ్ వెలంగని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బ్రహ్మదేవిని గంగిరెడ్డి, బి రమ లక్ష్మమ్మ, బి రవికుమార్ రెడ్డి, పి వీరమ్మ, బి నాగమునమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, మరియు కుమార్తె పై దేశాలకు ప్రయాణం వెలుచుండగా ఆ ప్రయాణంలో ఎటువంటి ఆటంకం రాకుండా దేవుడు తోడుగా ఉండాలని, ఎటువంటి ఆటంకం లేకుండా పనులు పూర్తి అవ్వాలని, కుమారుని చదువుకు డబ్బులు సమకూరాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడ్పడాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన కొత్త మాణిక్యాలరావు మరియు రత్నావతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు కుటుంబ సభ్యులు. మరణించిన కౌశిక్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, మరి వారి కుటుంబ సభ్యులందరినీ ఓదార్చాలని, వారి కుటుంబంలో ఉన్న ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చాలని, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించమని సమర్పించువారు ప్రదీప్, లత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు కంటి ఆపరేషన్ జరుగుతున్న రాజమ్మను దేవుడు దీవించాలని, ఆపరేషన్లో తోడ్పడి ఉండాలని, ఆపరేషన్ సక్సెస్ అయ్యే విధంగా దీవించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అన్నిటి నుంచి విడుదలను ప్రసాదించాలని, కుటుంబంలో ఉన్న వారి అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు బి మేరీ మార్గరెట్ వారి కుటుంబ సభ్యులు.
ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పావని కీర్తి కుమారుల నూతన హాస్టల్ మంచిగా నడవాలని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని సమర్పించేవారు గోపు జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్.
గొల్లమారి కస్పరెడ్డి, గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్, కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి, చిన్నపరెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి, మెర్లినమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్తిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి, తేకులమ్మ, ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు, శ్యామల, ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల, రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య, సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప, నెలటూరి లలితా కుమారి, నెలటూరి రూబేనమ్మ, తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రుద్దురెడ్డి, శ్యామల, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల, ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజాస్, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంపిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంపిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్,
సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొంది
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరల ఇట్లు పలికెను. సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న దేవదూత హస్తము నుండి తెరచియున్న గ్రంథమును తీసుకొనుము పొమ్ము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకుని తినుము, అది నీ కడుపులో పులియును, కానీ నీ నోటితో మాత్రము తేనెవలే తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఈ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. అది నా నోటిలో తేనెవలే ఉండెను, కానీ తినిన తర్వాత అది నా కడుపులో పులిసిపోయెను. అప్పుడు ప్రజలు జాతులను భాషలను రాజులను గూర్చిన దేవుని సందేశమును మరల నీవు పలకవలెను అని నాకు చెప్పబడెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. వచనముగా ఉండెను యేసయ్య వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం, నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ఆదిలో వాకు ఉండెను, వాకు వచనముగా ఉండెను యేసయ్య వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం, నిత్య జీవము వసగును ఈ శుభవచనం. జీవము వసగును ఈ శుభవచనం.
లూకా శుభవార్త 19వ అధ్యాయము 45వ వచనము నుండి 48వ వచనం వరకు. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు, పెద్దలు ఆయనను చంపచూసిరి. కానీ ప్రజలందరూ యేసు బోధలయందు నిమగ్నమై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 19వ అధ్యాయము 45వ వచనము నుండి 48వ వచనం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. నిన్నటి రోజున మనం చూసాం, మరికొద్ది రోజులలో శత్రు సైన్యము చేత శిథిలము కాబోతున్నటువంటి ఆ జెరూసలేము దేవాలయాన్ని చూసి దేవుడు కన్నీరు కార్చి బాధపడినట్లుగా మనం చూసాం. సొలొమోను మహారాజుకి ఆ అందమైన, సుందరమైన, ఉన్నతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంత ఉన్నతమైనటువంటి, ప్రసిద్ధి చెందినటువంటి జెరూసలేము దేవాలయం మరికొద్ది రోజులలో, మరికొద్ది కాలములోనే శత్రు రాజుల చేత అది కూలగొట్టబోతుంది, శిథిలము కాబోతుంది. రాయి మీద రాయి నిలవనటువంటి ఆ సమయం రాబోతుంది అని తెలుసుకుని ప్రభు బాధపడినట్లుగా నిన్న చూశాం. ఈరోజు ప్రియ సహోదరులారా, అదే దేవాలయం లోపలికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఆ దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గృహగా మార్చారు, వ్యాపార స్థలముగా మార్చారు. దేవాలయం పట్ల దాహము కలిగినటువంటి ప్రభు అక్కడున్న వారందరినీ కూడా చిందరవందర చేసి, నా ఆలయాన్ని దొంగల గృహంగా మార్చవద్దు అని చెప్పి అక్కడ అనేక వ్యాపారాలు చేస్తున్నటువంటి వారందరినీ ఆయన చిందరవందర చేసినట్లుగా, వాళ్ళను తరిమి కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారు, చూడండి, యేసు ప్రభు ప్రతిరోజు ఆ దేవాలయానికి వెళ్ళి పేదలకు, దీనులకు, అభాగ్యులకు, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి ఊరటనిచ్చే ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు. స్వస్థత పరిచే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పవిత్రమైన స్థలం అది. గమనించండి ప్రియ సహోదరులారా, దొంగతనాలు చేసేవారికి, దొంగ వ్యాపారం చేసేవారికి, అన్యాయం చేసేవారికి యేసు ప్రభు ఒక భారంగా నిలిచిపోయాడు, ఒక అడ్డుగా నిలిచిపోయాడు. కానీ బాధల్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి, వ్యాధుల్లో ఉన్నవారికి ఆయన ఒక ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు, ఒక దీవెనగా మిగిలిపోయాడు, ఒక రక్షకుడిగా మిగిలిపోయాడు. అందుకని ప్రియ సహోదరుల కోపముతో అక్కడున్న వారందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, నా ఆలయము పవిత్రమైనటువంటి ఆలయము, దీనిని దొంగల గుహగా మార్చవద్దు అని ఆయన అక్కడున్న వారందరినీ హెచ్చరించగా వాక్యం సెలవిస్తుంది, అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మోసకరమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు యేసు ప్రభును చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా. ఈయనను చంపివేస్తే మనకు అడ్డు ఎవరు ఉండరు, మన చెడు వ్యాపారాలకి ఎవరు కూడా అడ్డు చెప్పలేరు అని చెప్పి వాళ్ళు పాపము పనులు చేసుకోవడానికి, పాపపు వ్యాపారాలు, స్వార్థమైన వ్యాపారాలు చేసుకోవడానికి నీతిమంతుడైన, లోకరక్షకుడైన, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఆ ప్రభువును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది వాళ్లకు సాధ్యపడలేదు. కారణం ఏమిటంటే ఆ ప్రజలు ఎప్పుడు ఆయనతోనే ఉంటున్నారు. ఆ పేద ప్రజలు, వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి ప్రజలు,
ఆయన చేత దీవెనలు పొందుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆయన చుట్టూ ఆ దేవాలయంలోనే ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శత్రువులకు అది సాధ్యపడలేదు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, నా ఆలయము ప్రార్థనాలయము, దీనిని దొంగల గుహగా మీరు చేశారు, అది తగదు అని చెప్పినందుకు ఆయనను చంపడానికి ప్రయత్నాలు. చూడండి ప్రియ సహోదరులారా, నేటి సమాజంలో కూడా అంతే. నిజం మాట్లాడే వాళ్ళంటే, నీతిగా జీవించే వాళ్ళంటే, ధర్మముగా జీవించే వాళ్ళంటే, అన్యాయంగా జీవించే వాళ్లకు అది ఒక చేదులాగా, మింగుడు పడినటువంటి ఒక చేదులాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. భరించలేనటువంటి సత్యాలుగా అవి అనిపిస్తూ ఉంటాయి. అందుకనే నీతి కలిగిన వాళ్ళను, పవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళను అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. యేసు ప్రభు 33 సంవత్సరాలకే చనిపోయాడు. కారణం ఏమిటంటే ఆయన మాట్లాడే ప్రతి మాటలో నీతి ఉంది. ఆయన వేసే ప్రతి అడుగులో నీతి ఉంది. ఆయన చేసే ప్రతి పనిలో నీతి ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, పవిత్రత ఉంది. కాబట్టి పవిత్రులైనటువంటి మనుషులు అపవిత్రుల సమాజంలో నిలవలేరు. నీతి కలిగిన వాళ్లకు రోజులు తక్కువ అని అంటూ ఉంటారు, మంచి వాళ్లకు రోజులు తక్కువ అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఈ సమాజం అంతా కూడా పాపమే, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మోసపూరితులే. ఈ పాపమైన, ఈ మోసపూరితమైన ఈ సమాజంలో మనం బ్రతకాలంటే, 4 రోజులు ఎక్కువగా బ్రతకాలంటే మనము కూడా వాళ్ళలాగానే ఉండాలి. మనము కూడా వాళ్ళలాగా అవినీతి పరులుగా ఉంటేనే మనల్ని వాళ్ళు అంగీకరిస్తారు. మనం కూడా వాళ్ళలాగా దగార్లు, రకరకాల చెడు ప్రయత్నాలు చేస్తేనే వాళ్ళు మనల్ని చూసి భయపడతారు, వాళ్ళను మనం అంగీకరిస్తారు. అంతేగాని నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే మనల్ని ఎక్కువ రోజులు బతకనివ్వరయ్యా అని చెప్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఎక్కువ రోజులు బతకాలని యేసుప్రభు ఆశపడలేదు. బ్రతికింది ఒక్కరోజైనా నీతిగా బ్రతకాలని ఆశపడ్డాడు, పవిత్రంగా బ్రతకాలని ఆశపడ్డాడు, దేవుని యందు భయభక్తులతో జీవించాలని ఆశపడ్డాడు, దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశపడ్డాడు. కానీ ఈ మనుషుల పొగడ్తలకు, ఈ మనుషుల మాటలకు ఆయన సంతోషపడాలని ఎప్పుడూ కూడా కోరుకోలేదు. అందుకనే మనం 80, 90, 100 సంవత్సరాలు బతుకుతున్నాం. ఆయనేమో 33 సంవత్సరాలకే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. పాపపు లోకములో, పాపపు మనుషుల మధ్య, కుట్రల మధ్య, అన్యాయాల మధ్య ఆయన ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. వాళ్ళు కూడా ఆయనను ఉంచలేకపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాము అనేది కాదు, కానీ ఎంత నీతిగా బ్రతికాము, బతికిన 4 రోజులైనా ఎవరికి భారం కాకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి అడ్డుగోడగా ఉండకుండా జీవించామా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలి. చేతనైతే 10 మందికి సహాయం చేయాలి, కానీ ఇతరులకు అడ్డుగా మనం ఉండకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, వాళ్ళు చేసే అన్యాయపు క్రియలలో మనం పాలు పంచుకోకూడదు. నీతి న్యాయముతో, దేవుని యందు భయభక్తులతో జీవిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునే ఆ అదృష్టం మనందరికీ లభిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభువు వలె దేవాలయం పట్ల దాహము కలిగి ఉండాలి. దేవాలయంలో జరిగే ప్రతి అన్యాయం నుండి మనం దూరంగా ఉండాలి. అన్యాయాలను అరికట్టే బిడ్డలుగా ఉండాలి. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవాలయం ప్రియ సహోదరులారా, దేవుడు భక్తుడు నివసించే స్థలం. దేవుడు భక్తుడు మాత్రమే నివసించాలి, కానీ దొంగలు అక్కడ ఉండకూడదు, దోపిడీగాండ్రులు అక్కడ ఉండకూడదు, మోసం చేసేవాళ్ళు ఉండకూడదు, అన్యాయం చేసేవాళ్ళు, దేవాలయాన్ని కూలకట్టడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఆలయం చుట్టూ ఉండకూడదు. అదే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం.
దేవాలయానికి మనకి ఉన్నటువంటి బంధం ఎలా ఉంది? దేవాలయంలో దేవుడున్నాడని పరుగులు తీస్తున్నామా? దేవాలయంలో ఏదైనా వ్యాపారం చేద్దామని ఆశపడుతున్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు దేవాలయం గురించి మీరు ఎంతో చక్కగా వివరించి ఉన్నారు. ఇది పవిత్రమైనటువంటి ఆలయం, దీనిని దొంగల గుహగా మార్చవద్దు, దీన్ని పవిత్రపరచాలని మీరు చెప్పిన విధముగా ప్రభా, మేము కూడా మీ యొక్క వాక్యముతో ఏకీభవించి ఆ ఆలయాన్ని పవిత్రమైన ఆలయంగా మార్చే భాగ్యాన్ని దయచేయమని, ఆలయంలో ఎలాంటి మీకు ఇష్టం లేనటువంటి క్రియలు చేయకుండా ప్రార్థిస్తూ మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆలయానికి వెళ్తున్న బిడ్డలను దీవించండి. ప్రతి వారం ఆలయంలో ఆరాధనలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఆలయం పట్ల మంచి దాహము, మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలి ద్వారా ప్రభా మాలో కొన్ని సత్యాలను నేర్పించమని, దేవుని ఆలయంలో ఏ విధంగా ప్రవర్తించాలో, జీవించాలో మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలను, దివ్య పూజాబలులు పెట్టించిన ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యంగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలను పెట్టించిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, మా పాపములను క్షమించి మీ మంచి మనస్సు ద్వారా మమ్ము దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, వ్యాధులలో, రకరకాల బంధకాలలో, ఒంటరితనములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఓదార్చి వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రభా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఆ కుటుంబాల్లో ఉన్న అన్ని శ్రమలు, బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, మరి ముఖ్యముగా ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, నూతనంగా వివాహము చేసుకోబోతున్న బిడ్డలను దీవించండి. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయండి ప్రభా. విడాకులు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో సతమతం అవుతూ మెసేజెస్ పెడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డల మీదను, ప్రతి ఒక్కరి మీదను హేరాళముగా కుమరించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్ కుటుంబ సభ్యులను దీవించమని ప్రభా, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం. మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంనా హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని
భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నొందునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం దయచేయును. ఆమేన్.
కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ్యా జీవితాంతము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.